నెక్స్ట్ సమ్ ఇన్ థర్డ్ యూనిట్ న్యూమరికల్ అనాలిసిస్. ఇక్కడ ఈ సమ్ చూస్తే అమ్మా 1 ప్లస్ ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఇంటూ 1 మైనస్ బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలమ్మా ఈ రిజల్ట్లో మనం. సో అది ప్రూవ్ చేయడం కోసం చూడండి అమ్మా, మనము ఎల్హెచ్ఎస్ కండిషన్ అయిన 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్ ఇంటూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకున్నామమ్మా. సో ఎల్హెచ్ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. సో ఇందులో 1 ప్లస్ డెల్టాని పక్కన పెడితే ఈ 1 మైనస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అంతటినీ ఒక గ్రూప్ చేసామమ్మా ఇక్కడ. సో అలా గ్రూప్ చేసిన తర్వాత ఈ 1 మైనస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్తో 1ని అలాగే డెల్టాని మల్టిప్లై చేస్తే వీ గెట్ దట్ కండిషన్. So already we know that forward operator, backward operator del f of x can be expressed as f of x minus f of x minus h. అయితే ఈ ముందున్న మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిందమ్మా. సో అలా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అనేది ఈ బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేసామమ్మా. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలిన కండిషన్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. దిస్ ఈజ్ మల్టిపుల్ టు ది కండిషన్ 1 ప్లస్ డెల్టా. సో ఈ 1 ప్లస్ డెల్టాతో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో మళ్ళీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఈ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ యొక్క ఫార్వర్డ్ ఆపరేటర్ డెఫినేషన్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ ప్లస్ హెచ్ మైనస్ హెచ్ క్యాన్సిల్ అయిపోయిగా మిగిలేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది మీకు డౌట్ వస్తే పేపర్ మీద పెట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్కి ఎక్స్ప్రెస్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే కండిషన్ ఇదో కాదో చెక్ చేసుకోండి అమ్మా. సో ఇందులో మళ్ళీ ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ క్యాన్సిల్ చేస్తే వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇప్పుడు 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే కాబట్టి వీ కెన్ ఎక్స్ప్రెస్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఐ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ ది రిక్వైర్డ్ కండిషన్ దట్ ఈస్ 1 ప్లస్ forward operator delta into 1 minus backward operator del is equal to 1. That is the one result. We have to remember that result as a formula for the further problems. So next result chudandamma, delta del is equal to delta is equal to delta minus del is equal to forward operator delta square into ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఇన్వర్స్. సో ఇక్కడ ఆపరేటర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని మీకు ఈ యూనిట్ స్టార్టింగ్లో ఇచ్చిన ఆపరేటర్స్ మీద మాత్రం ఒక గ్రిప్ తెచ్చుకోండి అమ్మా. సో అలాగే ఇక్కడ ఆపరేటర్స్ మధ్య సమ్ కండిషన్స్ ఇచ్చి ఆ 4 కండిషన్స్ ఈక్వల్ అని చెప్తున్నారు. అవి మనం ఇక్కడ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. చూడండి అమ్మ, ఇక్కడ ప్రూవ్ చేద్దాం. ఇక్కడ చూస్తే 4 కండిషన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో అవి ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ అయినా డెల్టా డెల్ తీసుకుంటున్నాం, దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నాం. సో డెల్టాని పక్కన పెట్టి డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఒక గ్రూపింగ్ చేసుకుని డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ కండిషన్ ఎక్స్ప్రెస్ చేసానమ్మా. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. దట్ ఈస్ ది డెల్ డిఫరెన్షియల్ బ్యాక్వర్డ్ ఆపరేటర్ definition or backward operator condition is f of x minus h. సో దాని తర్వాత ఈ డెల్టాతో ఈ 2 కండిషన్స్ని మల్టిప్లై చేస్తే we get the step, and delta f of x is right as usually, but forward operator delta f of x minus h is obviously equal to the grad del operator f of x. అంటే ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూని మనం ఎక్స్ప్రెస్ చేసిన బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్ యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ మనం ఎక్స్ప్రెస్ చేసిన, ఇప్పుడు ఈ కండిషన్ ఎక్స్ప్రెస్ చేయండి, ఈ కండిషన్ ఎక్స్ప్రెస్ చేయండి, అక్కడ ఉన్న డెఫినేషన్ ప్రకారం ఎక్స్ప్రెస్ చేస్తే ఎగ్జిస్ట్ అయ్యే కండిషన్స్ సేమ్ అవుతాయి కాబట్టి ఇక్కడ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లేస్లో డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఎక్స్ప్రెస్ చేసామమ్మా. సో అలా మనకి డెల్టా డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్లోంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే వీ హ్యావ్ డెల్టా మైనస్ డెల్. So that condition we consider as equation 1.
సో మనం ఇది తీసుకుని దీనికి ఈక్వల్ అని తీసుకొచ్చామమ్మా, అది ఈక్వేషన్ 1. ఇప్పుడు సెకండ్ కండిషన్ తీసుకున్నామమ్మా. ఇక్కడ ఫస్ట్ కండిషన్కి సెకండ్ కండిషన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ కండిషన్లో డెల్ తీసుకున్నాం, ఇక్కడ డెల్టా తీసుకుంటున్నామమ్మా. సో ఆ రకంగా ఇక్కడ కండిషన్ కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి అమ్మా. సో డెల్టా f(x) ఈజ్ ఈక్వల్ టు, ఇందులో గ్రూపింగ్ చేస్తాం డెల్ ఇంటూ డెల్టా f(x). సో డెల్టా f(x) డెఫినేషన్ ఈజ్ f(x plus h minus f(x). If you multiply that condition with delta, we have delta f(x). I mean delta మల్టిప్లై చేస్తే డెల్ f(x plus h minus delta f(x). ఆల్రెడీ మనం ప్రీవియస్గా డెల్ f(x plus h) ప్లేస్లో డెల్టా f(xని రాయొచ్చు. ఎందుకంటే డెల్ f(x plus h) వాల్యూని ఎక్స్ప్రెస్ చేసి ఫార్ములాని ఎక్స్ప్రెస్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూని ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా f(xని ఎక్స్ప్రెస్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూని సేమ్ కాబట్టి ఈ డెల్ f(x plus h) ప్లేస్లో డెల్టా f(x) వాల్యూని రీప్లేస్ చేసేస్తాం. ఈ డెల్ f(x) అనేది యాజ్ ఇట్ ఈజ్గానే ఉందమ్మా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డెల్టా డెఫినేషన్ వేరు, డెల్ డెఫినేషన్ వేరు. సో డెల్టాని డెల్గా, డెల్ని డెల్టాగా సమ్ వేరియేషన్స్, అంటే ఫార్ములా ఒకటే వస్తుంది, కండిషన్ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు డిఫరెంట్ మేనర్లో ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ ప్లేస్లో ఇది రీప్లేస్ చేసాం, ఇది యాజ్ ఇట్ ఈజ్ క్యారీ చేసాం. ఆ 2 టర్మ్స్లోంచి f(x) కామన్ తీస్తే we now get the condition delta is equal to delta minus del అనే ఈ సెకండ్ కండిషన్ కూడా ఈ థర్డ్ వాల్యూకి ఈక్వల్ అని తీసుకొచ్చాము. అది ఈక్వేషన్ 2 అనుకున్నామమ్మా. అండ్ ఫైనల్గా ఈ ఫోర్త్ కండిషన్ అయిన డెల్టా స్క్వేర్ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ కండిషన్ అయినా డెల్టా స్క్వేర్ ఈ ఇన్వర్స్కి f(x)ని తీసుకున్నామమ్మా. సో డెల్టా స్క్వేర్ని డెల్టా ఇంటూ డెల్టా అని రాసాం. ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఇన్వర్స్ f(x) ఇదంతటిని గ్రూప్ చేసాం. సో ఈ గ్రూప్లో మనం ప్రీవియస్గా ఒక ప్రాబ్లం ప్రూవ్ చేసామమ్మా. ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఇంటూ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఇన్వర్స్ అనేది డెల్ అనే ఆపరేటర్కి ఈక్వల్ అని ప్రీవియస్ రిజల్ట్లో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాం. సో డెల్టా ఈ ఇన్వర్స్ ఈజ్ ఆబ్వియస్లీ ఈక్వల్ టు డెల్ based on that result. So we replace that value and we consider this value as equation 3. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని, ఈక్వేషన్ 2ని, ఈక్వేషన్ 3ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ దీస్ 3 వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఎందుకని అంటే ఇక్కడ డెల్టా మైనస్ డెల్కి ఈక్వల్, డెల్టా అనేది డెల్టా మైనస్ డెల్కి ఈక్వల్, ఇక్కడ డెల్టా స్క్వేర్ ఈ ఇన్వర్స్ అనేది డెల్టాకి డెల్టా డెల్కి ఈక్వల్. సో ఈ కండిషను ఈ రెస్పెక్టివ్ వాల్యూస్కి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి 3 కండిషన్స్ నుంచి మనం ఫైనల్గా కన్క్లూజన్ ఏం చెప్పచ్చు అని అంటే ఆల్ దీస్ 4 వాల్యూస్ ఆర్ ఈక్వల్. దట్ వాజ్ ది రిజల్ట్ వీ హ్యావ్ టు షో ఆన్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ మీకు ఆపరేటర్స్ యొక్క కండిషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే దాని మీద ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ సాల్వ్ దట్ ప్రాబ్లం. And thoroughly practice this one, then only you can answer in the exams. So ఇవి జస్ట్ చూసిన ఆ డెఫినేషన్స్ అప్లై చేసినా ఈజీగా అనిపిస్తాయి, కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేయగలరమ్మా. సో ఇంకా ఈ డిఫరెన్స్ ఆపరేటర్స్ మీద ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. చూడండమ్మా. ప్రూవ్ దట్ డిఫరెన్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఈజ్ 0. దట్ ఈస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క డిఫరెన్స్ అనేది, అదే డిఫరెన్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఫంక్షన్ అనేది 0 అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారమ్మా. సో అది ప్రూవ్ చేయడానికి f(x) అనే ఒక ఫంక్షన్ కాన్స్టాంట్ k అని తీసుకున్నామమ్మా. ఆ ఫంక్షన్కి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాను బోత్ సైడ్స్ అప్లై చేస్తే, అంటే ఈ కండిషన్కి బోత్ సైడ్స్ ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాను అప్లై చేస్తే డెల్టా k ఈక్వల్ టు డెల్టా f(x). డెల్టా f(x) డెఫినేషన్ నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ f(x plus h minus f(x). సో we already initially considered either f(x) or f(x plus h. Both the values are equal. Both the values are equal to k. f(x) వాల్యూ k అయినప్పుడు f(x plus h) వాల్యూ కూడా k అవుతుంది కాబట్టి ఈ వాల్యూ k సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే we get obviously difference of a constant value becomes 0. అదే ఈ ప్రాబ్లంలో అడిగారమ్మా. సో ఆ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్ చూడండమ్మా.
డెల్టా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ప్రూవ్ చేయమంటున్నారమ్మా. సో అది ప్రూవ్ చేయడం కోసం ఎల్హెచ్ఎస్ కండిషన్ తీసుకున్నామమ్మా, డెల్టా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. సో మనకి ఫార్వర్డ్ ఆపరేటర్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రకారం లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎక్స్ప్రెస్ చేసామమ్మా. సో అలా రాసిన తర్వాత ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి. సో లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనే ఈ న్యూమరేటర్ కండిషన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసామమ్మా. సో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అక్కడ క్యాన్సిల్ చేయకూడదమ్మా, ఓన్లీ న్యూమరేటర్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసాం. సో ఈ సబ్ట్రాక్ట్ చేసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ టూ కండిషన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కాబట్టి ఫార్వర్డ్ ఆపరేటర్ డెఫినేషన్ ప్రకారం ఆ టూ టర్మ్స్ స్పేస్లో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ప్రెస్ చేసాము. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది యాజ్ ఈజ్గా క్యారీ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డినామినేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలా ఈ టర్మ్ నుంచి ఇలా స్ప్లిట్ చేస్తే వీ గెట్ దిస్ స్టెప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 and delta f of x by f of x is delta f of x by f of x only. So that is the result we have to show in this one. సో మనకు ఏమి లేదు, మన ఫార్వర్డ్ ఆపరేటర్ డెఫినేషన్ అప్లై చేయడం, ఆ తర్వాత దాన్ని సింప్లిఫికేషన్ చేయడం, మనకు కావాల్సిన రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ వన్, ఇవాల్యుయేట్ డెల్టా టాన్ ఇన్వర్స్ ఎక్స్. టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాని అప్లై చేస్తే ఏమొస్తుందో చూస్తుంది, ఏమో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూని. సో ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాని టాన్ ఇన్వర్స్కి అప్లై చేసామమ్మా. సో బేస్డ్ ఆన్ ది ఫార్వర్డ్ ఆపరేటర్ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి టాన్ ఇన్వర్స్ ఎఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని మైనస్ ఎక్స్ని యాజ్ ఈజ్గా క్యారీ చేసామమ్మా డెఫినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో అలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వచ్చిన ఎగ్జిస్ట్ అయిన ఈ కండిషను ఇక్కడ సిన్స్ అని పెట్టిన టాన్ ఇన్వర్స్ ఏ మైనస్ టాన్ ఇన్వర్స్ బి అనే ఫామ్లో ఉంది కాబట్టి ఆ టాన్ ఇన్వర్స్ ఏ మైనస్ టాన్ ఇన్వర్స్ బికి ఫార్ములా టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మైనస్ బి బై 1 మైనస్ ఏబి కాబట్టి సో ఈ కండిషన్కి ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ ఎక్స్. సో దాన్ని ఈ ఫార్ములాకి అప్లై చేస్తే టాన్ ఇన్వర్స్ ఆఫ్ a minus b, here a is x plus h minus b is x by 1 plus ab, 1 plus x plus h into x. So x cancel చేస్తే h by 1 plus hx into x square. సో ఇలా సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ ది రిజల్టెంట్ వాల్యూ ఆఫ్ డెల్టా టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో నార్మల్ ఆపరేటర్ డిఫరెన్స్ ఫార్ములాస్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసి వీ కెన్ గెట్ దీ స్టెప్స్ ఆర్ గెట్ దిస్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ సమ్ చూడండమ్మా, ఇవాల్యుయేట్ టాన్ ఇన్వర్స్ ఏఎక్స్. సో ఫార్వర్డ్ ఆపరేటర్ యొక్క టాన్ ఇన్వర్స్ ఏఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా ఇక్కడ. సో ఇక్కడ ఇవాల్యుయేట్ డెల్టా అనేది రాయడం మర్చిపోయారు, డెల్టా టాన్ ఇన్వర్స్ ఏఎక్స్ అమ్మా. డెల్టా టాన్ ఇన్వర్స్ ఏఎక్స్ డెఫినేషన్ ప్రకారం డెల్టా టాన్ ఇన్వర్స్ ఏ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ రైట్ ఎక్స్ ప్లస్ హెచ్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ రైట్ యాజ్ ఈజ్ ది ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే డెఫినేషన్ ప్రకారం డెల్టా టాన్ ఇన్వర్స్ ఏఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ మేనర్. అండ్ ఆల్రెడీ వీ నో దట్ టాన్ ఇన్వర్స్ ఏ మైనస్ టాన్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఏ మైనస్ బి బై 1 ప్లస్ ఏబి ఫామ్ ప్రకారం ఎక్స్ప్రెస్ చేస్తే హియర్ ఏ ఈజ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్, బి ఈజ్ ఏఎక్స్. సో రైట్ దట్ వాల్యూస్ and substitute in that formula and simplify, obviously we will get this result. So just a formula implementation ఒక్కటే ఇక్కడ చేసామమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ కూడా సేమ్ అలాంటిదే, డెల్టా లాగ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇక్కడ. సో మన ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాము. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ లాగ్ ఏ బై బి కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ రాసాము. ఎక్స్ని ఎక్స్తో డివైడ్ చేస్తే 1, హెచ్ బై ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. సో ప్రై్ ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమేమో ఇది కూడా. సో నెక్స్ట్ వన్, ఇవాల్యుయేట్ ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా 2 power x by x ఫ్యాక్టోరియల్ వెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. హెచ్ 1 అయినప్పుడు ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా యొక్క ఆ ఫంక్షన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ప్రకారం ఈ స్టెప్ వచ్చిందమ్మా. ఆఫ్టర్ దట్
హెచ్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ స్టెప్లో హెచ్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన కండిషన్ ఇదమ్మా. సో 1 రీప్లేస్ చేసిన తర్వాత వచ్చిన కండిషన్ మీరు చూస్తే x+1 ఫ్యాక్టోరియల్కి x ఫ్యాక్టోరియల్కి డిఫరెన్స్ వల్ల x+1 ఫ్యాక్టోరియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x ఫ్యాక్టోరియల్ ఇంటూ x+1. సో x+1 అనే టర్మ్ ఎడిషనల్గా ఉంటుంది x ఫ్యాక్టోరియల్కి x+1 ఫ్యాక్టోరియల్కి డిఫరెన్స్. సో అది ఎల్సిఎం చేసినప్పుడు 2x+1కి ఆబ్వియస్గా x+1 ఫ్యాక్టోరియల్ అనేది ఉన్నప్పుడు దట్ ఈజ్ ఆబ్వియస్లీ దేర్ ఇన్ ది ఇట్ ఈస్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ x ఫ్యాక్టోరియల్ ఎక్సెప్ట్ x+1. సో ఇక్కడ ఎల్సిఎం చేసినప్పుడు వీ గెట్ దట్ ఎల్సిఎం. అండ్ ఇక్కడ x ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి x+1 అనేది ఇక్కడ ఎల్సిఎంగా వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, కానీ ఇక్కడ x+1 అనేది ఎల్సిఎంగా వస్తుంది. సో నార్మల్ ఎల్సిఎం ప్రాసెస్ అది. ఎల్సిఎం ప్రాసెస్లో సింప్లిఫై చేస్తే వీ గెట్ దిస్ వన్. In these two steps, if we common 2 power x, we have here 2 and here we have x+1 minus to multiply చేస్తే x minus 1 by x+1 factorial. So x+1 into x factorial can be expressed as x+1 factorial. ఇక్కడ x+1 factorial డైరెక్ట్గా ఎల్సిఎం చేసినా పర్లేదు, అలా అక్కడ చూపించినట్టు చేసినా పర్లేదమ్మా. సో దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన కండిషను 2x by x+1 factorial into 1 minus x. సో నార్మల్ ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములాస్ని మాత్రమే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, నథింగ్ ఎల్స్. సో చూడండి అమ్మా, నెక్స్ట్ ఇవాల్యుయేట్ 7th సమ్ చూడండి అమ్మా. ఇవాల్యుయేట్ delta square by e into x cube. Here delta is forward operator, e is shift operator. So ఆ ఫార్ములాని మనం ఒకసారి అప్లై చేస్తే డెల్టా స్క్వేర్ e ఇంటూ ఎక్స్ క్యూబ్ కూడా ఇక్కడ హియర్ ఫంక్షన్ ఇస్ ఎక్స్ క్యూబ్. సో డెల్టా స్క్వేర్ని e-1 అని ఎలా రాస్తాము అంటే వీ హ్యావ్ వన్ రిజల్ట్ ప్రీవియస్లీ, వీ ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ దట్ వన్, దట్ ఈస్ 1 + delta into e is equal to 1 + delta is equal to e. From that condition delta is equal to e-1. సో ఆ డెల్టా వాల్యూ అనేది e-1 అని తీసుకొచ్చామమ్మా. సో ఆ డెల్టా ప్లేస్లో e-1 రాస్తే సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు e-1 హోల్ స్క్వేర్ బై e ఇంటూ ఎక్స్ క్యూబ్. సో e-1 హోల్ స్క్వేర్ a-b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఇట్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫ్రమ్ ఫార్ములా ప్రకారం వీ గెట్ దిస్ స్టెప్. ఇక్కడ 1 అమ్మాయిది ఇక్కడ రాయండి. అగైన్ వీ హ్యావ్ ది ఫంక్షన్ ఎక్స్ క్యూబ్. సో ఈ ఎక్స్ క్యూబ్ అనేది ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మల్టిపుల్ కాబట్టి ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ని ఈ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2e ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ అనే కండిషన్ వస్తుందమ్మా. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2abకి ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వచ్చిందమ్మా. యాక్చువల్గా ఈ ఎక్స్ క్యూబ్ అంటే దిస్ ఈజ్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ. సో షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఇంటూ f(x) కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ f(x + h). సో అక్కడ ఉన్న ఫంక్షన్కి ప్లస్ హెచ్ అనేది యాడ్ అవుతుందమ్మా. యాక్చువల్గా ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది టర్మ్ని అంటే ఈ 1 ఉన్నప్పుడు f(x - h), అదే ఈ 2 ఉందంటే f(x + h). సో ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ప్రకారం ఈ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x + h హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఈ ఎక్స్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎలా సింప్లిఫై చేశారంటమ్మా, ఇక్కడ ఉన్నది ఈ స్క్వేరు మైనస్ 2e ప్లస్ 1 కాబట్టి డినామినేటర్లో ఈ ఉంది కాబట్టి ఈ బై ఈ 2e బై ఈ 1/e కింద ముందు ఎక్స్ప్రెస్ చేసి సింప్లిఫై చేయగా వచ్చిన కండిషన్కి మాత్రమే షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ రాశాను. ఈ ఈలో క్యాన్సిల్ అయిపోతే e⁻1 ఎక్స్ క్యూబ్ మాత్రమే ఉంటుంది. e⁻1 ఎక్స్ క్యూబ్ ప్రకారం అది x + h హోల్ క్యూబ్. అండ్ ఆఫ్టర్ దట్ 2 ఇంటూ e/e 1 అయిపోయింది కాబట్టి 2x క్యూబ్ ప్లస్ అక్కడ 1/e ఉంటే ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ కాబట్టి దట్ ఈజ్ నథింగ్ బట్ e⁻−1. సో e⁻−1 ఎక్స్ క్యూబ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x - h. వీ హ్యావ్ హోల్ క్యూబ్ యాజ్ పవర్, సో x - h హోల్ క్యూబ్. సో అక్కడ a + b హోల్ క్యూబ్ a - b హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే వీ హ్యావ్ ది వాల్యూ యాజ్ 6xh² వాల్యూ.
సో ఇవి మీరు కొంచెం పేపర్ మీద పెట్టి సింప్లిఫై చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ దిస్ రిజల్ట్స్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ చెప్పి వీడియో ఆపేస్తాను, చూడండమ్మా. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే డెల్టా స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై ఈ ఎక్స్ క్యూబ్. ఇక్కడ మనకి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఉంది, షిఫ్ట్ ఆపరేటర్ ఈ అనేది ఉంది. సో ఇందాక ప్రాబ్లం మనం రాసాం కదా, 1 + డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ, ఫ్రమ్ దట్ కండిషన్ ఈ ఈక్వల్ టు 1 - డెల్టా or e minus 1 is equal to delta. So in place of delta, write that e minus 1 we have whole square as common and x cube by e x cube. So expand this as a minus b whole square into x cube. సో ఈతో సేమ్ ఈ ప్రాబ్లంలో డివైడ్ చేసినట్టుగానే ఈ డినామినేటర్ ఈతో దీన్ని డివైడ్ చేసేస్తే యాక్చువల్గా ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అమ్మ. ఇక్కడ న్యూమరేటర్లోని ఎక్స్ క్యూబ్, దీనికి ఉన్న ఎక్స్ క్యూబ్ అలా క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈ ఎక్స్ క్యూబ్కి ముందు షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఉంది అంటే షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ ప్రకారం ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. అందుకని ఇక్కడ ఈ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఉందంటే ఎక్స్ ఈ పవర్ 1 ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ వస్తుంది. అదే ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2h హోల్ క్యూబ్ వచ్చింది. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్, 1 × x క్యూబ్ ఇది x క్యూబ్. సో సేమ్ ఈ ప్రాబ్లం లాగానే a + b హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫికేషన్స్ చేస్తే న్యూమరేటర్ కండిషన్ ఇది మిగిలింది, డినామినేటర్ అనేది x + h హోల్ క్యూబ్ కామన్ అమ్మ. ఆ న్యూమరేటర్లో 2 టర్మ్స్లోంచి 6h² కామన్ తీస్తే న్యూమరేటర్లో ఇంక x + హెచ్ వాల్యూ అనేది ఉంది, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అనేది కామను. సో ఇది 1 టైం క్యాన్సిల్ అయితే ఫైనల్లీ ది రిజల్టెంట్ వాల్యూ ఫర్ దట్ ప్రాబ్లమ్ ఈజ్ 6h² బై ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. అండ్ ఫైనల్ ప్రాబ్లం ఇక్కడ 9th సమ్తో ఆపేస్తానమ్మా. చూడండి, ఇవాల్యుయేట్ డెల్టా ఈ పవర్ 2x log 3x. సో దీనికి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాను అప్లై చేస్తే ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా డెఫినేషన్ ప్రకారం f(x + h - f(x) కాబట్టి అక్కడ ఉన్న త్రూఅవుట్ ఫంక్షన్లో x ఉన్న ప్రతి చోట x + h రాసి మైనస్ యాజ్ ఇట్ ఈస్ ఫంక్షన్ f(x) అని రాస్తాం. ఆ 2 టర్మ్స్ నుంచి 1 and only 1 టర్మ్ e పవర్ 2x మాత్రమే కామన్ వస్తుంది. సో అది కామన్ తీయగా మిగిలిన వాల్యూ అనేది ఈ పర్టికులర్ ఫంక్షన్ యొక్క డెల్టా వాల్యూ, అదే డెల్టా e పవర్ 2x log 3x యొక్క వాల్యూ అమ్మా. థ్యాంక్ యూ.